హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో జొన్న పిండితో పునుగుల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి ఇలా హెల్తీగా జొన్న పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు జొన్నల్ని వేసుకోవాలి. నేను తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చ జొన్నలతోనైనా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని 7 to 8 అవర్స్ ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినప్పప్పును వేసుకోవాలి. మీరు కావాలంటే మినప్పప్పుకు బదులుగా మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. ఈ మినపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి కూడా నీళ్ళు పోసుకొని ఒకేసారి జొన్నలతో పాటు వీటిని కూడా నానబెట్టుకోవాలి. అదే మీరు మినపగుళ్ళు తీసుకున్నట్టయితే 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మినపగుళ్ళు 8 అవర్స్ తర్వాత ఈ జొన్నలు మినపప్పు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పుని ఈ జొన్నలోకి వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి జొన్నల్ని మినపప్పుని మిక్సీ జార్ సగం వరకు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన మినపప్పు జొన్నలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని కొంచెం లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మనం దోశ పిండి లాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. లైట్గా ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఈ పిండిని 8 అవర్స్ పొలయబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ పునుగులు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చూసారా చక్కగా పులిసిపోయింది కదా. ఈ పిండిని ఒకే డైరెక్షన్లో గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం గోధుమ పిండిని వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పిండి అంతా కలిసే విధంగా బాగా చేత్తోనే కలుపుకోవాలి. మనకి గోధుమ పిండి వేసాక పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండిని వేసుకొని కలుపుకోండి. నేను హెల్తీగా ప్రిపేర్ చేద్దామని చెప్పి గోధుమ పిండి వేసి చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఈ పునుగుల్లోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీల్ని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొన్ని పుట్నాల పప్పును వేసుకోవాలి. ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన చట్నీని వేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకోసం చూపించలేదు. నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండితో పునుగులు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఈ పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి. పునుగులు ఆయిల్లోకి వేయగానే వెంటనే గరిటెతో కదపకూడదండి. అలా కదపకుండా కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూడటానికి పైకి ఫ్రై అవుతాయి కానీ లోపలైతే పిండి పిండిగా ఉంటాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ పునుగుల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగులు కూడా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా హెల్తీగా పిల్లలకి జొన్న పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఒక పునుగుని తుంచి చూపిస్తున్నా చూడండి. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా మనం నార్మల్ పునుగుల్ని ప్రిపేర్ చేసుకుంటే ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి. ఇలా నేను చెప్పిన విధంగా జొన్న పిండితో పునుగుల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జొన్న పిండితో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కారపూసని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి.
నెక్స్ట్ ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి, ఒక అర స్పూను కారం వేసుకోవాలి, ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూను వామును వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఈ వాటర్ అంతా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ వాటర్ని 3 కప్పులు వేసుకున్నాం కాబట్టి 3 కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి. ఈ పిండి ఇదంతా కలిసే విధంగా గరిటతో బాగా కలిపి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. 3 కప్పుల వాటర్కి 3 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గరిటతో పిండి వాటర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని కలుపుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని చేత్తోనే బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం జంతికల గొట్టంలోకి ఇలా సన్నగా ఉండే ప్లేట్ని తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కలుపుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకొని ఈ జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జంతికల గొట్టంతో ఈ చక్రాలని ఈ విధంగా ఒత్తుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా జొన్న పిండితో కూడా హెల్తీగా ఇలా కారపూస చేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ జొన్న కారపూసని మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత ఈ కారపూసని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూస అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కారపూస చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. మనం ఎప్పుడు బియ్యం పిండి శనగపిండే కాకుండా ఇలా అప్పుడప్పుడు జొన్న పిండితో కూడా కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయిన జొన్న కారపూసని ఒక డబ్బాలోకి వేసుకొని 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.